నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక యూనిటీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పటి వరకు చేసిన వీడియోస్ కి అడిగిన క్వశ్చన్స్, డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం, నాకు సెప్టోప్లాస్టీ సర్జరీ అయ్యింది. 2 days నోస్ ప్యాక్ పెట్టారు. స్టిల్ బ్లీడింగ్ అవుతుంది. ఏం చేయాలి? సో ఎప్పుడైతే సెప్టోప్లాస్టీ అంటే ముక్కు దూలం వంకర ఉన్నప్పుడు చేసే ఆపరేషన్. సో ఎప్పుడైతే ఈ సర్జరీ చేస్తామో యూజువలీ డిపెండింగ్ ఆన్ ద బ్లీడింగ్ డ్యూరింగ్ సర్జరీ టైంలో ఎంత ఎక్కువ బ్లీడ్ అయింది, బాగా ఎక్కువ అవుతుందా, కొంచెమే అవుతుందా, దాన్ని బట్టి వెదర్ నోస్ ప్యాక్ చేయాలా, 1 dayకి చేయాలా, జస్ట్ ఫ్యూ అవర్స్కి చేయాలా, లేకపోతే 2 days ఉంచాలా అనేది డిసైడ్ చేస్తాం. ఇన్ కేస్ బ్లీడింగ్ ఎక్కువ ఉండుంటే కనుక ఆ ప్యాక్ అనేది ప్రాబబ్లీ మీకు 2 days పెట్టుంటారు. సో ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత కూడా ముక్కు నుంచి కొంచెం ఆ లోపల అక్యుములేట్ అయిన బ్లడ్ ఏదైతే డ్యూరింగ్ సర్జరీ అక్కడ ఆల్రెడీ ఉంటుందో, సర్జరీ చేసేటప్పుడు ఉండే బ్లడ్ అది మెల్లమెల్లగా ముక్కు నుంచి నీరులాగా బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ అంటే నీరులాగానే వస్తుంది, కానీ అది బ్లడ్ కలర్లో ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే అలా వస్తూ ఉంటుందో దాన్ని మీరు బ్లడ్ అనుకోవచ్చు కూడా, అది రెడ్ కలర్లో నీళ్ళలాగా వస్తూ ఉంటుంది. సో అలా ప్రాబబ్లీ ఇంకో 3-4 days దాకా రావచ్చు, కంగారు పడాల్సింది ఏం లేదు. వన్స్ నోస్ లోపల అంతా హీల్ అయ్యే కొద్దీ కూడా ఆ డిశ్చార్జ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇనీషియల్ డేస్లో సర్జరీ అయిన జస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ సర్జరీ కొంచెం కొంచెంగా అలా నీరులాగా రక్తంలాగా రావడం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. కంగారు పడాల్సింది ఏం లేదు.